హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 7, 2026 వరకు 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో విజయం లభిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొత్త ప్రయత్నాలకు తగిన సమయం కాదు. మొహమాటం వల్ల రుణ సమస్యలు ఎదురు కావచ్చు. నవగ్రహాల్ని ధ్యానించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టయోగం ఉంది. విజయాలు కనిపిస్తున్నాయి. జీవిత లక్ష్యం నెరవేరుతుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. సంపదలు పెరుగుతాయి. ప్రణాళికతో వ్యవహరించాలి. అధికారుల ఆదరణ లభిస్తుంది. మితభాషణం మేలు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. అనవసర విషయాల గురించి లోతుగా ఆలోచించకండి. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. వ్యాపారంలో సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి. విధి నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. వారాంతరంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో మితిమీరిన వేగం వద్దు. నవగ్రహ శ్లోకాలను పఠించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో పనులు ప్రారంభిస్తారు. ముఖ్య లక్ష్యాలపైన గురిపెట్టండి. మిగతా విషయాల్ని పట్టించుకోకండి. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులను దూరంగా ఉంచండి. మొహమాటంతో రుణ సమస్యలకు ఆస్కారం కల్పించకండి. నవగ్రహ స్తోత్రాలను పఠించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఉన్నత స్థితి కనిపిస్తుంది. కొత్త ఆలోచనల అమలుకు సరైన సమయం ఇది. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. పెద్దల ప్రశంసలు అందుతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. సామరస్య ధోరణితో వ్యవహరించండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. అయితే బలమైన సంకల్పం అవసరం. చెడు ఆలోచనల్ని దగ్గరికి రానివ్వకండి. ప్రారంభించిన పనులన్నీ మధ్యలో ఆపేయకండి. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వండి. ఒక శుభవార్త వింటారు. నవగ్రహాల్ని పూజించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టం వరిస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్నది సాధిస్తారు. ప్రధాన లక్ష్యాలు సిద్ధిస్తాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. గౌరవప్రదమైన జీవితం గడుపుతారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గందరగోళ పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడతారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వాహన యోగం ఉంది. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. వ్యాపారంలో మేలు జరుగుతుంది. దుర్గాదేవిని ఉపాసించండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార యోగం ఉంది. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ధన ధ్యాన వృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహరించండి.
మనోబలంతో సమస్యల్ని అధిగమిస్తారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఆదాయ మార్గాలను విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. కొన్ని వ్యవహారాల్లో సర్దుబాటు ధోరణి తప్పదు. వివాదాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. ఒక శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకాలను పఠించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో పనులను ప్రారంభిస్తారు. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. గతంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. వాటిని సున్నితంగా పరిష్కరించుకోండి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టయోగం ఉంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. అన్ని వైపుల నుంచి లాభాలు అందుతాయి. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. పదవీ యోగం సూచిస్తుంది. ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. లక్ష్మీ కటాక్షం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి.